అమాయక అజ్ఞానులారా, సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని ఈ అమరావతి ఈరోజు కూడా చూశారు. ఒక కామధేను సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది ఒక్క పైసా గవర్నమెంట్ డబ్బులు అవసరం లేదు ఆయన చెప్పి ఇప్పుడు 1000 కోట్లు, భవిష్యత్తులో లక్షల కోట్లు అప్పు తెచ్చి దానికి రాజధాని అని పేరు పెట్టి స్పోర్ట్స్ సిటీలని, ఎలక్ట్రానిక్ సిటీ అని, నాలెడ్జ్ హబ్లని ఇలాంటి పిచ్చి పదాలన్నీ పెట్టేసి 1000 ఎకరాలు చూపిస్తూ లక్షల కోట్ల అప్పులు చేస్తూ ఉంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టలేక వాస్తవ పరిస్థితులకి దగ్గరగా ఆలోచించి తక్కువ ఖర్చులో మన రాష్ట్రానికి ఉపయోగపడే ఆలోచనలు చేస్తా ఉన్నాడు ఇప్పటికి కూడా. మేము చెప్పినాం, మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, మన జనాభా యొక్క ఆదాయం ఏంటి, మన పారిశ్రామిక వృద్ధి ఏంటి, ఇలాంటివన్నీ ఏమి ఆలోచించకుండా సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పి ఆయన పేరు చెప్పగానే ఆడ మనకు 1000 ఎకరాలు మిగులుతుంది, దాన్ని అమ్మేస్తే మనం పెట్టిన లక్షల కోట్లు వస్తాయి అని చెప్పి మనం అజ్ఞానంగా ఆలోచిస్తూ ఉంటే ఎన్ని ఎకరాలు ఉంది, ఎంతకు అమ్మాలి, మనం పెట్టే పెట్టుబడి ఎంత, అసలు నగరాలను కట్టగలుగుతుందా ప్రభుత్వాలు అనేవి, ఈ నేల విడిచి సాము చేస్తున్నట్టుగా ఉంది అని ఒకరు కూడా కాదు, ఈ మేధావులందరూ, ఈ పచ్చ మేధావులందరూ కూడా అసలు ఆలోచన చేయలేకపోతున్నారు. ఏ కాడికి వాళ్ళ పార్టీకి ఆర్థికంగా ఉపయోగపడిద్దనో లేదా సామాజిక వర్గానికి ఆర్థికంగా ఉపయోగపడిద్దనో ఇలాంటి ఆలోచనలే తప్ప ఈ లక్షల కోట్ల అప్పుని మళ్ళీ ఆ నగర ఆదాయం మీద మనం అసలు తీర్చగలుగుతామా, లేదా అసలు లక్షల కోట్లు మనం దాని మీద ఇన్వెస్ట్ చేయగలుగుతామా, ఎన్ని సంవత్సరాలకు అయిపోతుంది? పాపం ఆ భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎన్ని సంవత్సరాలకి వాళ్ళ ఫ్లాట్లు అభివృద్ధి చేసిస్తే వాళ్ళు ఎన్ని సంవత్సరాలకి ఇవన్నీ అమ్ముకోగలుగుతారు, వాళ్ళ చేతికి అసలు ఎప్పుడు డబ్బు వస్తుంది అని ఇవేమీ ప్రాక్టికాలిటీకి ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఓ మంచి మంచి సూచనలు, వైజాగ్కి కేవలం 10,000 కోట్లు పెడితే మనం ఒక మహానగరంగా దాన్ని చేసుకోవడానికి అవకాశంగా ఉందంటే దాన్ని ఎగతాళి చేశారు. అదేమంటే అమరావతికి వ్యతిరేకి అని ముద్రేస్తారు. అది నిజంగా జరిగేదే అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇప్పుడు మనమే ఉన్నాము, ఎవడన్నా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి వచ్చి ఏదో ఒక కథ చెప్పేస్తే మనం నమ్మేసి దాన్ని ప్రచారం చేస్తామా? ఈ లక్షల ఎకరాలు తీసుకోవడం ఏంది, స్పోర్ట్స్ సిటీ అని 5,000 ఎకరాలు అంటాం ఏంది, ఏం స్పోర్ట్స్ పెడతారు 5,000 ఎకరాల్లో? టూరిజం అని చెప్పి 12,000 ఎకరాలు, ఏది గత ఫస్ట్ ఫేజ్ పూలింగ్లోనే 12,000 ఎకరాలు, ఇప్పుడు రెండో ఫేజ్ పూలింగ్లో కూడా అంటే 16,000-15,000 ఎకరాలు ఉంటుందేమో మేబీ. ఏముంటాయి టూరిజం 15,000-16,000 ఎకరాల్లో? మీడియా అని చెప్పి 5,000 ఎకరాలు పెట్టారు. మీడియా ఏం మీడియా ఉంటుంది 5,000 ఎకరాల్లో? ఇవేవి ఆలోచన లేకుండా మనం ఏ కాడికి అల్లావుద్దీన్ అద్భుత దీపం మన చేతిలో ఉన్నట్టుగా మనం మాట్లాడితే ఇంకా దానికి ఎవడు బాగు చేయలేడు. ఈ తెల్ల ఏనుగు మన రాష్ట్రానికి ఎప్పుడైనా మెడలో గుదిబండ కాబోతుంది. ఇదేం వ్యాపారం కాదు, పెట్టుబడి పెట్టేసి తర్వాత తీసేసుకోవచ్చు అనుకోవడానికి. ఎప్పుడు ఈ పెట్టుబడులు ఎప్పుడుకి వస్తాయి, వీటన్నిటికి వడ్డీలు ఎంత అవుతాయి, నిజంగా రేపు అది రిటర్న్స్ ఇవ్వగలుగుతుందా? ఏదో 1000 ఎకరాలు ఇచ్చేసి 4 పరిశ్రమలు, లేకపోతే 4 బ్యాంకులు, లేకపోతే 4 విద్యా సంస్థలు వచ్చినంత మాత్రాన కూడా ఈ లక్షల కోట్లు రిటర్న్స్ వస్తాయా అని చెప్పి ఒక్కసారి కూడా ఆలోచన చేయకుండా, ఏమి ఈ విద్యా సంస్థలకు ఇవ్వడానికి ఇంకా వేరే చోట్ల భూములు లేవా, బ్యాంకులకి ఇవ్వడానికి వేరే చోట్ల భూములు లేవా? ఈ లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి రేపు ఏం జరిగిద్దో కూడా తెలియని దాని మీద పెట్టుబడి పెట్టి, లాటరీ లాంటి పెట్టుబడి పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి పాపం ఎంతో కొంత ఒక మంచి పరిష్కారం మాట్లాడదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని ఏదో ఒక విధంగా విమర్శలు చేస్తే అది మీ విజ్ఞత. రేపు ఈ రాష్ట్రానికి గుదిబండ అయితే దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి, జగన్మోహన్ రెడ్డి గారు రారని చెప్పి మాకు మాట ఇవ్వండి అని చెప్పి పిచ్చి కథలు చెప్పుకుంటా, అప్పులు కుప్పలు చేసుకుంటా, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇక సర్వనాశనం చేసుకుంటా ఎటు తీసుకెళ్తారో ఈ జనాన్ని మరి నాకు అర్థం కావట్లా.